అందరికీ నమస్కారం. నేను మీ సంజయ్. ఎప్రిషియేటింగ్ ఆర్ట్ అనే ఒక కొత్త యూట్యూబ్ ఛానల్ నేను స్టార్ట్ చేయబోతున్నాను. చాలా సంతోషంగా ఉంది ఈ ఐడియా నాకు వచ్చినందుకు. మనం ఇన్ జనరల్ చాలా స్ట్రగుల్ అవుతుంటాం, ఎవ్రీడే లైఫ్లో చాలా స్ట్రెస్ ఫీల్ అవుతుంటాం. సో హౌ టు బీ హ్యాపీ అన్నది నాకు వచ్చిన థాట్. చాలా ఇన్ఎక్స్పెన్సివ్ వేలో ఎలా హ్యాపీగా ఉండొచ్చు అంటే నాకు అనిపించింది. జనరల్గా నేను మంచి పాటలు విన్నప్పుడు, మంచి మ్యూజిక్, అది లిరిక్స్ కావచ్చు, ట్యూన్ కావచ్చు, మంచి కంటెంట్, పాజిటివ్ కంటెంట్ విన్నప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంటుంది నాకు. సో అది నేను ఎందుకు షేర్ చేసుకోకూడదు అని ఒక మంచి ఐడియా వచ్చింది. నేను పాటలను ఎలా ఎంజాయ్ చేస్తాను, ఇటువంటివన్నీ కూడా ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎప్రిషియేటింగ్ ఆర్ట్ని ఎప్రిషియేట్ చేయడం ద్వారా మనకు వచ్చే ఆనందం చాలా అద్భుతంగా ఉంటుంది. అది జనరల్గా నేను మామూలుగా ఫ్రెండ్స్ దగ్గర కూర్చొని షేర్ చేసుకుందాం అన్న, ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకుందాం అన్న, వాళ్ళకి అది ఇంట్రెస్ట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఓపిక ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో అందుకని నేను ఎప్పుడు వాళ్ళ దగ్గర షేర్ చేసుకునేవాడిని కాదు. సో ఇప్పుడు నేను ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇలాగా నా ఆనందాన్ని, ఆర్ట్ని ఎలా ఎప్రిషియేట్ చేస్తానన్నది షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో దట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వింటారు, ఇంట్రెస్ట్ లేని వాళ్ళు స్కిప్ చేస్తారు. సో ఈ శివరాత్రి రోజు ఈ ఐడియా నాకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజైతే నేను ఎటువంటి పాట గురించి విశ్లేషించట్లేదు, కానీ ఒక పాట గురించి చెప్దాం అనుకుంటున్నాను. ఇవాళ శివరాత్రి కాబట్టి మన తనికెళ్ళ భరణి గారు రచించిన నా ఆటగదరా శివ, ఆటగదరా శివ, ఆటగద కేశవ అనే ఒక అద్భుతమైన పాట రచించారు. ఇది సుమారు ఒక అరగంట ఉంటుంది, అరగంటకు మించి ఉంటుంది ఈ పాట. చాలా భక్తిభావంతో ఉంటుంది, వైరాగ్యం ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. మీరు ఇంతకు ముందు కనుక ఒకవేళ ఈ పాట వినకపోతే ఇప్పుడు ఒకసారి యూట్యూబ్లో వెళ్ళి చూడండి. ఆటగదరా శివ అని ఉంటుంది. తనికెళ్ళ భరణి గారు రచించి ఆయనే పాడిన పాట. చాలా అద్భుతంగా ఉంటుంది. నేను తదుపరి ఎపిసోడ్స్లో ఖచ్చితంగా ఈ పాటని విశ్లేషిస్తాను. సో యాజ్ ఆఫ్ నౌ ఇవాళకైతే ఇంతే. అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. హర హర మహాదేవ, శంభో శంకర.